విధముగానే దేవుని ఆరాధింపవలెను. 3 రోజుల దినాన్ని కూడా దేవుడు ఎంతగానో దేవుడు కోరుచున్నది ఏంటి అనే విషయంలో మనం అందరూ కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజున ఆఖరిగా ఆ టాపిక్ నేను ముగించుకొనగా ఉన్నాను. 1వ దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 5వ వచనం. 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు మీద నిత్యము రాజయుండుటకు ఇశ్రాయేలును దేవుడైన యెహోవా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకునెను. ఇక్కడ సొలొమోను జీవితంలో మనం చూసినట్లయితే సొలొమోను ఒక సమాధాన పుత్రుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సొలొమోనునే కోరుచున్నాడు. ఈ రాత్రి కూడా 1వ దినవృత్తాంతంలో నుండి దేవుడు ఇక్కడ మనకి మాట్లాడుతున్నాడు. సొలొమోను దావీదు కుమారుడుగా ఉన్నాడు. సొలొమోను దేవుని దృష్టిలో సామెతలు అని రాసినప్పుడు ఆయన ఒకటే అడుగుతుంది, ప్రభువా నాకు ఇహలోక సంబంధమైనటువంటిది నాకు ఏది అక్కర్లేదు గాని నీ నీ జ్ఞానమునకు కావాలని దేవుని ఎదుట ప్రార్థించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అన్నాడు, ఎవరికైతే జ్ఞానం కొలువు ఉందో నన్ను అడుగుడి, మేము నీకు జ్ఞానం ఇస్తాను అన్నాడు ప్రభు. ఈనాడు ప్రియ సహోదరులారా, చాలా రకమైనటువంటి జ్ఞానాలు, చాలా మంది జ్ఞానులు ఉన్నారు. వారు చెప్పిన జ్ఞానం కలిగి ఉన్నారు. అయితే దేవుడు లోక సంబంధమైన జ్ఞానం చాలా కలిగి ఉంటారు జనాలు, అయితే ఆత్మ సంబంధమైన జ్ఞానం కొద్దిగానే కలిగి ఉంటారు. మన లోక సంబంధమైన జ్ఞానం కన్నా ఆత్మ సంబంధమైన జ్ఞానం చాలా ప్రాముఖ్యమండి. ఆత్మ సంబంధమైన జ్ఞానము మనల్ని ఆత్మీయ స్థితిలో నడిపిస్తుంది. చాలా మంది లోకస్తులతో సహవాసం చేస్తూ ఉంటారు, లోకస్తులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. అయితే వారిలో లోక సంబంధమైన జ్ఞానమే ఎక్కువగా నింపుకుంటున్నారు. అయితే ఇక్కడ సొలొమోను ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, సొలొమోను దేవుని ఎదుట సమాధానం కలిగి ఉన్నాడు. అన్ని విషయంలో కూడా, ఒక్క విషయం కాదండి, 2 విషయాలు కాదు, అన్ని విషయంలో కూడా సమాధానంగా సొలొమోను ఉన్నాడు కాబట్టి. అయితే దానికన్నా ఒక పైన వచ్చిన మనం చూసినప్పుడు చూడండి, 28వ అధ్యాయం 3వ వచనం. అయితే నీవు యుద్ధములు జరిగించిన రక్తము ఒలికించిన వాడవు కనుక నీవు నా నామమునకు నా ఒక నామమునకు మందిరము కట్టించుకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించాను. ఎవరు ఈ మాట చెప్తున్నారు అనగా, దేవుడు దావీదుతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను మొదటగా చెప్పాను, దావీదు యుద్ధంలో మహా బలశూరుడు, బలాజ్జగలుడు వాడు. యెహోవాను నిరీక్షణ ఉంచి ఏనాడు కూడా సమాధానముగా దేవునికి పుత్రుడుగా ఆయన దేవుని దృష్టిలో మరి నడుచుకోలేదు. అంటే దేవుని సముఖంలో ఉన్నాడు గాని, అయితే ఆయనలో యుద్ధము అనేటువంటిది వచ్చిన తర్వాత మనుష్యులను కూడా ఉన్న బలంగానే తన చేతుల చేత నరహత్యం చేసి శత్రుల యొక్క రక్తాన్ని ఏం చేసేవాడంటే ఆ
చంపించేవాడంటండి. అంతగా క్రూరముగా మనుషుల్ని చంపేవాడు. అయితే దావీదే చెప్తున్నాడు ఈ మాట. ఏమని? రక్తము ఒలించిన గాను గనుక నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించును అని. సరే, దేవుడు చెప్పాడు ఇంకో దావీదు, నీవు నా మందిరము కట్టుటకు నువ్వు పాత్రుడు కావు, ఎందుకంటే నీ చేతులు రక్తముతో ఉన్నాయి, నీ క్రియలు పాపం వల్ల కలిగి ఉన్నాయి. పశ్చాత్తాపకు ముందు దేవుడి మాట్లాడుచున్నమాట. పశ్చాత్తాపం పడినా సరే దేవుడు మరి సొలొమోనుకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. దావీదుకి వాగ్దానం చేస్తున్నాడు. నీవు నా మందిరము కట్టుటకు పాత్రుడు కావు అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమనగా, ఇశ్రాయేలు మీద నిత్యము రాటకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను కోరుకునెను అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. నా తండ్రి ఇంటి వారందరిలో దేవుడు నన్ను కోరుకునెను అని సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైన దానిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకునేను, కోరుకున్నాడు. రెండోదిగా ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఎవరినే? సొలొమోనుని. ఈనాడు కూడా నువ్వు సమాధానంగా ఉంటే దేవుడు అన్ని విషయంలో కూడా నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు అన్ని విషయంలో దేవుని విషయం వచ్చిన తర్వాత మీరు సమాధానము కలిగి ఉంటే నిజంగా దేవుడు మిమ్మల్ని కోరుకున్నట్టే, నీవు కోరుకున్నట్టే ప్రతి కార్యం నువ్వు పొందుకుంటావు. రెండోదిగా అని అంటున్నాడు, నన్ను ఏర్పరచుకున్నది అంటున్నాడు సొలొమోను. దేవుని చిత్తం లేకుండా ఎవ్వరు కూడా నేను ఎద్దుకు రాలేరు. దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుడు ఏర్పాటు చేసుకునే దినము దగ్గరగా ఉన్నది. కాబట్టి ఈ రోజులో ప్రియమైన యవనస్తులారా, ఎవరైనప్పటికీ దేవుని పిలుపుకు మీరు వినండి, దేవుని మాట మీరు ఆలకించండి. దేవుని అడుగు జాడలో ప్రతి వారు, ప్రియ యవనస్తులనే కాదు, మనమందరము కూడా దేవుని అడుగు జాడలో మొదటిగా సొలొమోను తన్ను తాను హెచ్చించుకోలేదంటండి. ఇది నా తండ్రి రాజ్యం అని హెచ్చించుకోలేదు. నా తండ్రి దావీదు ఆయన మహారాజు అయినప్పటికన్నా ఆయన హెచ్చించుకోలేదు. దేవుని ఎదుట అన్నీ కూడా తగ్గించుకునే ఉన్నాడు, సమాధానం కలిగే ఉన్నాడు. ఈనాడు మీలో సమాధానం లేదు, ఈనాడు మీలో శాంతి లేదు, ఈనాడు కుటుంబంలో అసమాధాన కార్యాలే, సమాధాన కార్యాలు లేవంటే అక్కడ ఉగ్రతకు మనం చోటు ఇచ్చేవారుగా ఉంటున్నాం. సొలొమోను సమాధానంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏ ఉగ్రత కూడా చోటు రాలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ నడిపించాలి ప్రభువా అనే జ్ఞానాన్ని సొలొమోను కోరుకున్నాడు. అలాగే ఈ రాత్రి కూడా ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, సమాధానంగా ఉన్నట్టుకు ఆయన మనల్ని కోరుచున్నాడు. చూసినట్లయితే నా యందు ఆయన దయచూచి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చున్నట్టుకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనునే కోరుకుని ఆయన నాతో ఇలాగూ చెప్పెను. దావీదు అంటున్నాడు మరలా, నా కుమారులో దేవుడు సొలొమోనునే ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించేవారుగాను రాజసింహాసనం మీద కూర్చున్నట్టుకు నా కుమారునే సొలొమోను దేవుడు ఎన్నుకున్నాడని సొలొమోనునే కోరుకునని ఆయన ఇలాగూ చెప్పాను. నేను నీకు కుమారుడనై సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను.
నేను అతనికి తండ్రి యందును, అతడు నాకు మందిరము, నా ఆవరణమును కట్టించెను. దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనగా, నేను నీ కుమారునికి అంటే సొలొమోనుకి నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రి యందును, అతడు నాకు మందిరము, నా ఆవరణమును కట్టించెను. సరే, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు గాని, అయితే ఆయన మందసనము లేదా ఆయన మందిరము కట్టే కృపను, ఆయన ఆవరణము కట్టించే కృపను సొలొమోనే పొందుకున్నాడు. ఎందుకనగా సొలొమోను సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి. ఈనాడు దేవుని పని చేయుటకు మనం సమాధానంగా ఉండాలి. దేవుని పని చేయుటకు మనం ఏదేదో చేసేద్దాం అంటే అది మనం వెళ్ళి గోతులు పడుతున్నట్టు ఉంటుంది. ఏదైనా మనం సమాధానంగా దేవుని అడిగి, దేవుని సమాధానం మనం వెదికి వారుగా ఉండి తర్వాత మనము ఆ పని చేయుటకు ప్రారంభించాలి. అప్పుడు దేవుడు మనకు సహాయకుడు ఉంటాడు. మనం చేసే పని కూడా అక్కడ అభివృద్ధి అనేటిది మనం చూస్తున్నాం. సొలొమోను కూడా దేవుని ఎదుట సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సమాధానకర్త దేవుడు మరి సొలొమోను ద్వారా దేవుని మందిరమును కట్టించుకున్నాడు. ఆయన ఆవరణం కూడా దేవుడు కట్టించాడు. ఈ రాత్రి నీ కుటుంబాల్లో కూడా నీవు నేను కూడా ఎంత సమాధానంగా ఉంటామో, ఎంత సమాధానంగా దేవునిలో ఎదుగుతామో, ఎంత సమాధానంగా ప్రజల ఎదుట ప్రపంచంలో మనం ఉంటామో అంతగా దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. నీ బిడ్డలన్నీ దేవుడు హెచ్చిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. దీనికి ప్రాముఖ్యం ఉంది ఒకటే, దేవుని ఎదుట మనము అన్ని విషయంలో సమాధానం కలిగి ఉంటే మాత్రం ఆయన రాత్రి కోరుచున్నది ఏంటంటే సమాధానమే కోరుచున్నట్టు. పరిశుద్ధ మాటలు దేవుడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రాలు. నువ్వు ఎన్నడూను ప్రభా అల్లరికి కర్త కాదు, సమాధానకి కర్త అయి ఉన్నావు. ఆయన సొలొమోను కూడా సమాధానక కర్తగా ఉన్నాడు కాబట్టి, సమాధానకి అర్హుడుగా ఉన్నాడు కాబట్టి, దావీదు నీ చేతులు రక్తము చేత నింపబడి ఉన్నది, నీవు నా మందిరం కట్టుటకు పాత్రుడు కావు. అయితే నేను నీలో నుండి నీకు కుమారుని ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. నేను సొలొమోను కోరుకున్నాను. సొలొమోను మాత్రమే ఆ మందిరము కట్టుటకు పాత్రుడుగా ఉంటాడు. నేను అతన్ని ఏర్పరచుకుని నేను అతనికి తండ్రిగా ఉన్నాను కాబట్టి అతడే నా మందిరమును ఆవరణము కట్టేవాడుగా ఉంటాడని నువ్వు చెప్పావు నాయన. ఈనాడు కూడా నాయన మా బిడ్డలో కూడా ఎంతో సమాధానము కలిగి నీ మందిరము కట్టుకున్నట్టుకు మేమందరూ కూడా సమాధానము కలిగి నీ మందిరము కట్టుకున్నట్టుకు, నీ ఆవరణం కట్టుకున్నట్టుకు మీరు మాకు సహాయం చేయండి దేవా. ఇదిగో నాయన, నువ్వు కోరుకున్నట్టే మేము నడుచుకోవాలి నాయన. అయ్యా, మాలో అల్లర్లు తీసివేయండి, వేల కొనాలు తీసివేయండి. ఒక్కరిని హెచ్చింపు, ఒకరిని తగ్గింపు మన మాటలు మాలో ఉన్నట్టే మమ్మల్ని క్షమించండి దేవా. సొలొమోనుకు కలిగిన మనసు, సొలొమోనుకు కలిగిన జ్ఞానం మాకందరికి దయచేస్తుంది ప్రార్థిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి ఉన్న మా పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు మనమందరికి కూడా దేవుని కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.